కేశవ్ విపుల్ వయసుల నిష్పత్తి 9:10. 12 ఇయర్స్ తర్వాత వయసుల నిష్పత్తి 13:14 అవుతుంది. కేశవ్ యొక్క ప్రస్తుత వయసు కనుగొనండి. ఇక్కడ ఈ విధంగా మనకి 2 రేషియోస్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ మనకి ఇయర్స్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ రేషియోని ఒకదాని కింద ఒకటి యాస్టేజ్గా వేసుకోండి. ఇక్కడ వేసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ విధంగా అంటే ఇందులో బిగ్ నెంబర్ ఏది వస్తుందో ఆ బిగ్ నెంబరు నెక్స్ట్ స్మాల్ నెంబరు డిఫరెన్స్ వేయండి. అంటే 13 × 10 ఎంత అవుతుంది? మనకి 130 అవుతుంది. నెక్స్ట్ 9 × 14 వచ్చేసి మనకి 126 అవుతుంది. ఇక్కడ వీటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 యూనిట్స్ ఇస్ ఈక్వల్ టు మనకి 12 ఇయర్స్కి ఏదైతే మనకి ఇచ్చిన డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇయర్స్ వచ్చేసి 12 ఇయర్స్ అంటే 1 యూనిట్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మనకి 4 1 జా 4 3 జా 1 యూనిట్ ఇస్ ఈక్వల్ టు మనకి 3 ఇయర్స్ వస్తుంది. 3 ఇయర్స్ వస్తుంది. కేశవ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి ఎంత అవుతుంది? ప్రస్తుత వయసు 9 యూనిట్స్ కాబట్టి ఇక్కడ 9 × 3 వేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 27 ఇయర్స్ వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.